అసలు నేను చేసిన ఈ చిన్న మిస్టేక్ వల్ల నా బైక్ 2000 బొక్కెడతదని ఏ రోజు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే ఎలాగో ఒక బైక్ ఉంది కదా అని చెప్పేసి క్లచ్ మూమెంట్ సరిగ్గా ఇవ్వక ఒక 4-5 ఎక్కించుకొని సంక్రాంతి పండగ సెలవుల్లో పండగలా తిరిగి అలా సరదాగా తిరగడం వల్ల సరదాగా క్లచ్ పెట్లన్నీ పోనాయి. గేర్లు కూడా వేసేటప్పుడు సౌండ్ వచ్చేసేవి. అయినా సరే సరదాగా తిరిగేసేవాడిని. దాని ఎఫెక్ట్ వల్ల క్లచ్ ప్లేట్లు మొత్తం కాలిపోయాయి. ఇంకా చేసేది ఏమీ లేక దగ్గర మెకానిక్ షాప్ ఉంటే మెకానిక్ షాప్ కి అయితే తీసుకొచ్చేసా బైక్ ని. నేనేదో 200-300తో తెగిపోద్ది అనుకుంటే మా మెకానిక్ ఏమించి తమ్ముడో క్లచ్ ప్లేట్లు కిట్ మొత్తం మార్చాలన్నాడు. అలియా క్లచ్ ప్లేట్లు కిట్ ఎంత ఉంటది అంటే 1100 వరకు ఉండొచ్చు అన్నాడు. ఇంకా చేసేది ఏమీ లేక మార్చేసా అన్నాను. ఇంకా కొత్త కిట్ అయితే స్టోర్ రూమ్ కి వెళ్ళి అయితే తెచ్చేసా. ఇంకా మా మెకానిక్ అయితే లేట్ చేయకుండా పని పూర్తి చేసేసాడు. అలాగే ఇంజిన్ ఆయిల్ కూడా చాలా రోజుల నుంచి మార్చలేదు. మొత్తం ఇంజిన్ ఆయిల్ కూడా పోయింది. అందుకని చెప్పేసి ఇంజిన్ ఆయిల్ కూడా మార్చడం జరిగింది. ఇంకా అదంతా కంప్లీట్ అయిన తర్వాత మా మెకానిక్ అయితే ఒకసారి ట్రైల్ వేసాడు. ఏమనియా ఎలా ఉందని అడిగాను. తమ్ముడు క్లచ్ వైర్ పాడైపోయింది, కొత్త క్లచ్ వైర్ తెచ్చుకోరా అని అన్నాడు. ఇంకా చేసేది ఏమి లేక అని ఏటి పోయింది మొత్తం వేసాను అన్నాను. ఇంకా క్లచ్ వైర్ వేసేసిన తర్వాత ఇంకా నేనైతే ట్రైల్ వేయడం జరిగింది. సూపర్ బండి అమ స్పీడ్ వెళ్తుంది. ఇంకో 4 ఎక్కించినా లాగేది ఈజీగా. యుజముడో